ప్రతి మనిషి జీవితంలో ఇదొక భాగం. చిన్నపిల్లల అవసరాన్ని తీర్చడానికి ఇది అవసరం. అమ్మాయిల ఫోన్లో బ్యాలెన్స్ నింపడానికి ఇది అవసరం. అబ్బాయిలు రజనీకాంత్ల స్టైల్గా సిగరెట్ తాగేది ఇక్కడే. ఎంతోమంది లవ్ స్టోరీలు మొదలయ్యేది ఇక్కడే. రీఛార్జ్ కోసం వెళ్తే అమ్మాయి నంబర్లు ఎక్స్చేంజ్ అయ్యేది ఇక్కడే. ఇంతటి పవిత్రమైన చోటు ఒక నలుగురు ఎదవలు కూర్చుంటే ఎలా ఉంటుందో చూడండి. వీడి పేరు సుధీర్. బాగా సెటిల్మెంట్లు చేస్తుంటాడండోయ్. అదేదో ల్యాండ్ సెటిల్మెంట్లు, ఫైనాన్స్ సెటిల్మెంట్లు కాదు, చిన్న పిల్లల మధ్య గొడవలు వస్తే సెటిల్ చేస్తూ ఉంటాడు. ఏంటి మీ ఇద్దరు అన్నదమ్ములా? చాక్లెట్ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? మీ మేడం మీకు షేరింగ్ నేర్పిలేదా? చాక్లెట్ కోసం అలా కొట్టుకోకూడదమ్మా. ఇది చిన్నపిల్లలే మనోడికి డైలీ ఇన్వెస్ట్మెంట్. వీడి పేరు కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతటి గొప్పవాడు అవుదామనుకుని వచ్చి పనికిరాని కళ్యాణ్గా మిగిలిపోయాడు. అన్నా డబ్బులు లేవన్నా, ఈసారి వచ్చినప్పుడు ఇస్తా అన్నా. పాకెట్లో పైసా లేదు కానీ అత్తారింటి దారిదిలో కళ్యాణ్ బాబులా బిల్డప్. వీడి పేరు సందీప్. మనం చిన్నప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఫార్మాలిటీగా చదివాం, కానీ వీడు సీరియస్గా తీసుకున్నాడండోయ్. ఆ రోజు నుండి వీడిలో స్త్రీల పట్ల అపారమైన గౌరవం, చదువు పట్ల నిర్లక్ష్యం మొదలైంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నిన్నే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సే. నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. అరే, అమ్మాయి అంటే ఎవరో తెలుసా? నీకు జీవితం ఇచ్చేది మీ అమ్మ, జీవితాంతం నీతో ఉండేది నీ భార్య. రే పక్కన అమ్మాయి అంటే మేము చెప్తాంరా. జీవితంలో కష్టమైన సుఖమైన పంచుకునేది మీ అక్క. మీరు వెళ్ళండి అమ్మా. ఆడదంటే అవసరం కాదు, జీవితం. అది లేకపోతే నువ్వు శూన్యం. అది ఎవరో తెలుసా? నా లవర్ రా. అమ్మాయిల మీద గౌరవం ధూర్త లక్షణం. ఇది మన హీరోల బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సారీ, నలుగురని చెప్పి ముగ్గురిని చెప్పా అనుకుంటున్నారా? లీడర్ సినిమాలో రానాలాగా, ఇండియన్ టీంకి ధోనీలాగా వీళ్ళకి ఓ లీడర్ ఉన్నాడండోయ్. మీరే చూడండి. చరణ్ ఎక్కడ్రా? లేడురా. వీడే మన హీరో చరణ్. అల్లరి నరేష్కి ఎక్కువ, అల్లు అర్జున్కి తక్కువ. హాయ్ రా బేవర్సెస్. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారు, చూడండి రా. హాయ్ రా. హాయ్ రా.
ఇంకేంట్రా సంగతులు? ఏముంటాయి బావా, నా అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడురా. ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి రా. వాడు ఎవడోకైనా తండేస్తే అన్నం పెట్టాలరా బాబు. నేను చెప్పనా? అదేం లేదురా, సిస్టంలో టైమ్స్ న్యూ రామన్ ఫాంట్లో హ్యాక్డ్ అని రాస్తే సరిపోతుందిరా. బావ కొత్త డ్రెస్ ఎలా ఉందిరా? షర్ట్ బాగుందిరా. ప్యాంట్ బాగుంది కానీ కానీ ఏంట్రా? ఆ ప్యాంట్ మీదకి షర్టే బాగాలేదురా. మామ మన కాలనీలో మంచి అమ్మాయి వచ్చిందంటరా. అవునారా? అవునరా, అందం 5.5 అడుగుల రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. ఇంతకీ వాళ్ళ బాబు ఏం చేస్తుంటాడు? ఏమోరా తెలీదు మరి. వాళ్ళ బాబు రైల్వేలో జాబ్ చేస్తున్నట్టున్నారు బా. అవునరా, వాళ్ళ అమ్మ ఇంట్లోని వాళ్ళ అమ్మమ్మ వంటింట్లోని పనిచేస్తుందిరా. ఇది ఇక్కడ రోజు వీళ్ళు చేసే పులిహోర భాగవతం. బాబు డబ్బులు. సంపు మూవీలో వైలెన్స్, నా పాకెట్లో క్యాష్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. మా అయ్యోడా తెలుసారా నీకు? నీకు మీ అయ్యకు తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది? ఏంది పంచా? సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. బావా వద్దురా. రే వద్దురా మామ. వద్దురా. పక్కన కూడా మనకి ఎందురా? చాలు, ఇక చాలు. ఇన్ని రోజులు మన బాబాయ్కి కష్టాలు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళే ఉండాలా? వీళ్ళే కట్టాలా మెడలు? మన బాబాయ్కి ఏం తక్కువ? వద్దురా మామ. వద్దురా. లక్కీ చరణ్ గారి లైఫ్నే మార్చేసింది. ఏముందిరా? అవునరా మామ. నోరు మోయిరా, నోట్లోకి ఈగలు పోగలవు. థ్యాంక్స్ దేవుడా. బావు మరి నీకురా? నాకు ఇది ఉందిగా. అది నాకు పడిపోయిందిరా. అవునా? ఎక్కడా? ఎప్పుడు? మరి హాస్పిటల్లో జాయిన్ చేశారా? పడిపోవడం అంటే ఆ పడిపోవడం కాదురా, అది నాతో లవ్లో పడిపోయింది. అధ్యక్ష, దూరం నుండి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టే ఉంటుంది కానీ కలవు. అది గుర్తుంచుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అది కాదురా మామ, అది నన్ను చూసి నవ్వుతుందిరా. దానికి ఏదో రోగం ఉన్నట్టుంది బావా. డాక్టర్ సమ్రాన్ని చూపిస్తే మంచిది. ముందు దానికి ఎలా ప్రపోజ్ చేయాలో చెప్పండి రా.
నేను చెప్పనా? అదేం లేదురా, అమ్మాయిని లాగిపెట్టి ఒకటి కొట్టు, ఏడుస్తుంది కదా అప్పుడు చెప్పు. ఆ అమ్మాయి జీవితాంతం ఏడవకుండా చూసుకుంటాను. ఇలా చేస్తే అమ్మాయి నన్ను లవ్ చేయడం కాదురా, ఈవ్ టీజింగ్ ఏజ్లో నన్ను బొక్కలే వేస్తారు. మీతో కాదురా, నేనే వెళ్ళి ప్రపోజ్ చేస్తా. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అది అది ఏంటో చెప్పు, పర్లేదు. ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలు చూసా, నా కళ్ళకి నచ్చారు కానీ మనసుని ఎవరు టచ్ అవ్వలేదు. కళ్ళకి ఎంతోమంది నచ్చారు కానీ మనసుని ఒక్కరే టచ్ అవ్వదు. ఆ ఒక్కరు ఈ జన్మకు నువ్వే. ఏంటి లవ్ చేస్తున్నావా? అవును, నీ ప్రేమ కోసం చచ్చేంత, నీ మనసును గెలిచేంత. నీ పేరేంటి? చరణ్. చూడు చరణ్, నువ్వేం చేస్తూ ఉంటావు? నిన్ను ప్రేమించడమే నా పని. పని పాట లేని ప్రతివాడు చేసే పని ఇదే. ఓకే ఫైన్, ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఎలా పోషిస్తావు నన్ను మరి? అది అది నా దృష్టిలో రూపాయి సంపాదించలేని ఏ ఒక్కడు ప్రేమించడానికి అర్హుడు కాదు. ప్రేమించడం అందరూ చేస్తారు చరణ్, కానీ ప్రేమించిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవడం కొందరే చేస్తారు. గొప్ప స్టేజ్ లో ఉంటే 100 అమ్మాయిలు నీ దగ్గరికే వస్తారు. నువ్వు ఇలా రానవసరం లేదు. లైఫ్లో ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఎక్కడ బాధపడతావో అని తమ ఇష్టాల్ని కూడా చంపుకుని నీ కోసం కష్టపడుతున్నారు చూడు, అది లవ్ అంటే. ఏ పని పాట లేకుండా నిన్ను ప్రేమిస్తున్నారే, అది ప్రేమంటే. ముందు వాళ్ళని ఎలా ప్రేమించాలో ఆలోచించు. ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ప్రయత్నించు. అంతేకాని ఇలా దారిలో కనిపించిన ప్రతి అమ్మాయి వెనుక తిరగడం మానే. పని పాట లేని ప్రతివాడు చేసే పని ఇదే. నా దృష్టిలో రూపాయి సంపాదించలేని ఏ ఒక్కడు ప్రేమించడానికి అర్హుడు కాదు. అంతేకాని ఇలా దారిలో కనిపించిన ప్రతి అమ్మాయి వెనుక తిరగడం మానే. బావా చరణ్ ఎక్కడ్రా? పాప దగ్గరికి వెళ్ళాడు రా. ఏ బావా వీర్రా, ఏ రారా. పాప క్లాస్ బీగినట్టుందిరా. పని పాట లేని మనకెందుకురా లవ్లు.